జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో పరిపూర్ణ జీవితాన్ని గురించి తెలుసుకున్నారు. పరిపూర్ణ జీవితం వినటానికి పరిపూర్ణ జీవితం చాలా ఆకర్షణీయంగా ఉంది. కానీ నిజ జీవితంలో అటువంటి పరిపూర్ణ జీవితాన్ని అందుకోవటం సాధ్యమవుతుందా? ఎందుకంటే సిద్ధాంతం వేరు, అనుభవం వేరు. సిద్ధాంతాన్ని తెలుసుకున్నంత మాత్రాన అది వెంటనే అనుభవంలోనికి రాదు కదా. కాబట్టి తెలుసుకోవటం చాలా సులభం, అనుభవంలోనికి పొందటం చాలా కష్టం. ఇక్కడ ఆధ్యాత్మికతను గురించి మీకు ఒక విషయం తెలియజేస్తాను. ఆధ్యాత్మిక మార్గం అనేది వినడానికి, బోధించటానికి, తెలుసుకోవటానికి, రచించటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ప్రయోగపూర్వకంగా అనుభవంలోకి పొందటం అనేది బహు కష్టతరం. ఎందువల్ల? సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నప్పుడు, మనిషి సమస్యల సుడిగుండంలో పూర్తిగా చిక్కుకొని ఉన్నప్పుడు అంత విలువైన జీవితాన్ని అందుకోవటం కత్తి మీద సాము లాంటిది. అందుకే లక్షలాది మంది ప్రవేశిస్తున్నారు, అతి కొద్ది మంది మాత్రమే అనుభవంలోకి పొందగలుగుతున్నారు, పరిణతి చెందగలుగుతున్నారు. అయితే మీకు ఒక విషయం చెప్తాను. ఆధ్యాత్మిక మార్గంలో ఏదో ఉంది అనే భావంతో ఆ మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందకపోతే మనిషిలో అసంతృప్తి తారాస్థాయికి చేరుతుంది. అసలు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించాలి అనే భావన కలిగిందంటేనే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. ఇది కాదు ఇంకేదో ఉంది అనే భావనే అసంతృప్తికి, లేమిడికి, కొరతకు చిహ్నమవుతుంది. కాబట్టి ఈ జీవితం సరిగా లేదు అనే భావన కలుగుతుందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే కదా. అసంతృప్తిగా ఉన్న వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ ఆ మార్గంలో సంతృప్తి చెందకపోతే అసంతృప్తి ఇంకా తీవ్రస్థాయికి చేరుతుంది కదా. మరి ఆ మార్గాన్ని అందుకోవటం సులభం కాదే. ఎందుకంటే అసంతృప్తితో ఉండి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ భౌతిక ప్రపంచంతో బంధాలు, అనుబంధాలు బలీయంగా ఉంటాయి కదా, కోరికలు ఎక్కువగా ఉంటాయి కదా, సమస్యలు తీవ్రంగా ఉంటాయి కదా. ఈ తీవ్రమైనటువంటి కోరికలు, సమస్యల్ని ఛేదించుకొని సూక్ష్మత్వాన్ని కూడా దాటి సూక్ష్మాతి సూక్ష్మత్వానికి చేరటం అంటే అది ఎంత కష్టతరమో మీరు ఆలోచించండి. అందుకే మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వాళ్ళని జాగ్రత్తగా పరిశీలించండి. భౌతిక ప్రపంచాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలో ఏదో ఉంది అనే భావంతో దానికోసం పరుగులు తీస్తూ ఉంటారు. ఈ పరుగు పందెంలో ఒక దశకు పోయిన తర్వాత అలసిపోతారు. భౌతికవాదాన్ని వదులుకోవటం, ఆధ్యాత్మికతలో ఏదో ఉంది అనే భావంతో పరుగులు తీయటం, కొంతకాలం పోయిన తర్వాత అలసిపోవటం జరిగితే అంతరంగం ఎలా ఉంటుంది? ఇంకా అసంతృప్తిగా ఉంటుంది. రెండవది, స్పిరిచువాలిటీ అనేది తెలుసుకున్న తర్వాత అనుభవంలోకి రాకపోతే మనిషికి స్పిరిచువల్ పలవర్షన్స్ వస్తాయి. ఆధ్యాత్మిక మార్గాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకోగలిగితే, అనుభవంలోకి పొందగలిగితే మనసు నిండుకుండలా ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినప్పటికీ అశాస్త్రీయ విధానాలను అనుసరించినట్లయితే ఫలితం తారుమారవుతుంది. ఆధ్యాత్మిక రుగ్మతలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక కలతలు పెరుగుతాయి,
ఆధ్యాత్మికంగా మనిషి పరిణతి చెందలేక పిచ్చివాడి మాదిరిగా తయారవుతాడు. అసంతృప్తి అనేది ఉందంటే అటువంటి అసంతృప్తితో ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించేటట్లయితే తీవ్రమైన సాధన జరుగుతుంది, కఠోరమైన సాధన జరుగుతుంది. కఠోరం, కాఠిన్యం అనేవి ఉన్నాయంటే అంతరంగం ఎలా ఉంటుంది, మనసు ఎలా ఉంటుంది. కాబట్టి కఠోరం, కాఠిన్యం అనేవి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినట్లయితే ఆధ్యాత్మిక మార్గం అశాస్త్రీయంగా తయారవుతుంది. మరొక విషయం చెప్తున్నాను. ఎవరైనా ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించి పరిణతి చెందాలంటే మార్గదర్శకం కావాలి. ఒక గురువు యొక్క మార్గదర్శకం కావాలి. గురువు యొక్క మార్గదర్శకం కోసం ఆ మార్గంలోకి ప్రవేశించి గురువుతో సంబంధాన్ని పెంచుకునేటట్లయితే ఆ గురువును వదిలించుకోవటం చాలా కష్టం. ఆ గురువు ఒక రకంగా వశీకరణం చేస్తాడు, హిప్నటైజ్ చేస్తాడు. ఆ గురువులో ఈ శిష్యుడు బందీ అవుతాడు. ఆ గురువుని అంతరంగంలో తీవ్రంగా ప్రతిష్ఠించుకుంటాడు. రూపం కానీ నామం కానీ లోపల ప్రతిష్ఠించబడ్డదంటే అది ఎలా తొలగిపోతుంది? కాబట్టి ప్రతి విషయాన్ని గురించి జాగ్రత్తగా, బ్యాలెన్స్డ్గా, సమత్వంలో, సమతుల్యంలో ముందుకు వెళ్ళగలగాలి. సమత్వాన్ని, సమతుల్యాన్ని కోల్పోతే జీవితం అభాస్పాలవుతుంది. పొరపాటును కూడా భౌతికవాదాన్ని వ్యతిరేకించకూడదు. భౌతికవాదం కూడా ఆధ్యాత్మికతలో ఒక భాగమే. ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. ఆధ్యాత్మికత అనేది ఒక బంధం కాకూడదు, ఒక వ్యసనం కాకూడదు, సమత్వాన్ని కోల్పోయే విధంగా ఉండకూడదు. కాబట్టి బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు నిరంతరం సాధన జరుగుతూనే ఉంటుంది. బ్యాలెన్సింగ్ కోల్పోయిన వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలోకి వెళితే అక్కడ కూడా బ్యాలెన్స్ కోల్పోతారు. సంసార జీవితంలోనే సన్యాసాన్ని అనుభవించగలగాలి. సంసార జీవితాన్ని వ్యతిరేకించి సన్యాసం కావటం అంత ప్రమాదం మరొకట్లేదు. సంసార జీవితంలో సంతృప్తి ఉంటే అదే నిరంతర సాధన అవుతుంది కదా. సంసార జీవితాన్ని వ్యతిరేకిస్తూ దివ్యత్వం కోసం పరుగులు తీస్తూ ఉంటే దివ్యత్వాన్ని అందుకోవటం సాధ్యం కాదు. ఎక్కువ మంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారు. ఒక సంస్థతో మరొక సంస్థని పోలుస్తూ ఉంటారు. ఒక గురువుతో మరొక గురువుని పోలుస్తూ ఉంటారు. ఒక విధానంతో మరొక విధానాన్ని పోలుస్తూ ఉంటారు, కంపేర్ చేస్తూ ఉంటారు. ఆ కంపేర్ చేయటంలో ఏమవుతుందంటే భిన్నత్వం కనిపిస్తుంది. భిన్నత్వం ఎప్పుడైతే తీవ్రతరం అవుతుంది, ఏకత్వాన్ని అందుకునే అవకాశమే లేదు. అన్ని నదులు ఒకే రకంగా ఉండవు, అన్ని విధానాలు ఒకే రకంగా ఉండవు. కానీ ఏ నది శాశ్వతం కాదు, ఏ విధానం శాశ్వతం కాదు. అందువలన పూర్ణ జీవితాన్ని గురించి తెలుసుకోవటం వేరు, అనుభవంలోకి పొందటం వేరు. అయితే పూర్ణ జీవితాన్ని అందుకోలేకపోవటానికి, అనుభవంలోకి పొందలేకపోవటానికి ప్రధానమైనటువంటి అవరోధం ఏమిటంటే సామాజిక పరిస్థితులు. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. కనీస అవసరాల కోసం మనిషి పరుగులు తీస్తున్నాడు. పోరాటం పెరుగుతుంది, ఆరాటం పెరుగుతుంది, మానసిక ఒత్తిడి తారాస్థాయికి చేరుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా మోహపందంలో చిక్కుకున్నారు. జీవనయానం కొనసాగటం కోసం, ఆర్థిక వనరుల కోసం విపరీతంగా పరితపిస్తున్నారు. ఎంత సమకూరినా
ఇంకా సరిపోదేమో అనేటటువంటి అనుమానం పెరుగుతూ ఉంది. భద్రత ముసుగులో మనుషులు బంధించబడుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం ప్రమాదకరంగా ఉంది. చుట్టూ కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు దానిలో ఇమ్మడలేక దాన్ని వ్యతిరేకిస్తూ మరొక మార్గం కోసం ఆరాటపడుతూ ఉన్నప్పటికీ ఆ మార్గాన్ని అందుకోవటం సాధ్యం కానే కాదు. అందుకే ఒక మాట చెప్తుంటారు, పరుగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మిన్న అన్నారు. పరుగెత్తుతూ పాలు త్రాగటం కన్నా నిలబడి నీళ్లు త్రాగటం మిన్న అన్నారు. ఆధ్యాత్మికతలో ఏదో ఉంది అనేటటువంటి భావన బలీయంగా ఉన్నప్పుడు మనిషి పరుగులు తీస్తూ ఉంటాడు. కుటుంబాలను వదిలి ఆశ్రమాల చుట్టూ తిరిగితే కలిగేటటువంటి లాభం ఏమిటి? ప్రత్యేకమైన జీవన విధానాన్ని అనుసరించినందువల్ల, మనిషి ప్రత్యేకంగా కనిపిస్తూ ఉండటం వల్ల అహంకారం ఇంకా పెరుగుతుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక జీవన విధానం ఎలా ఉందంటే లౌకిక జీవితానికి దూరంగా ఉంది. ప్రత్యేక తరహాలో కొనసాగుతుంది. ప్రత్యేకమైనటువంటి నియమావళి రూపొందించబడింది. సాధారణంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రత్యేకమైనటువంటి నియమావళిని అనుసరించలేము అనే భావంతో దానిలోకి ప్రవేశించడానికి భయపడుతూ ఉన్నారు. అందువలన పరిపూర్ణ జీవితాన్ని అందుకోవటానికి మనం చేయవలసిన పని ఏంటంటే సాంకేతిక పరమైన విధానాన్ని అనుసరించాలి. పాతకాలపు విధానాలను నవీన మేధస్సులపై బలవంతంగా ప్రయోగించకూడదు. సున్నితమైన, సూక్ష్మమైన, విలువైన, మృదువైనటువంటి మేధస్సుపై ఎటువంటి బలవంతపు ప్రయోగాలు చేయకూడదు. వ్యక్తి పూజలకి, బంధాలకి ఎటువంటి అవకాశం ఉండకూడదు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆక్రమించుకుంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తి వశమైపోతాడు. మీరు ఒక వ్యక్తిని తదేకంగా గంటల తరబడి చూస్తూ ఉంటే ఆ వ్యక్తి యొక్క రూపం అంతరంగంలో ప్రతిష్ఠితమై నీ జీవితం పూర్తిగా ఆ వ్యక్తి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. అది చాలా ప్రమాదకరం. నాకు తెలిసినంత వరకు అశాస్త్రీయ విధానాలను అనుసరిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో కొనసాగటం కన్నా సంతృప్తిగా సంసార జీవితాన్ని కొనసాగించటం చాలా అదృష్టం. ఆధ్యాత్మికతలోకి ప్రవేశించి సాధన చేసే వాళ్ళని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. శారీరక పటుత్వాన్ని కోల్పోతారు. శరీరంలో ప్రాణశక్తి మోతాదు తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంది అనే భావన కలుగుతుంది. అది ప్రాణశక్తి తగ్గటం వల్ల. ఎప్పుడైతే సాధన తీవ్రంగా, కఠోరంగా ఉంటుందో తప్పనిసరిగా ప్రాణశక్తి యొక్క మోతాదు తగ్గుతుంది. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు సాధన చేసిన తర్వాత శరీర అవయవాలు బలహీనపడి పాత రుగ్మతలు తొలగిపోకపోగా క్రొత్త రుగ్మతలు సంభవించే అవకాశం ఉంటుంది. మీకు మరొకసారి చెప్తున్నాను, పూర్ణ జీవితం అంటే కండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి. శరీరం కానీ, ఇంద్రియాలు కానీ, మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తం కానీ, అహంకారం కానీ సమానంగా పనిచేయాలి. ఒకటి ఎక్కువ ఉండకూడదు, మరొకటి తక్కువ ఉండకూడదు. ఆరోగ్యానికి, ఆయువుకు, అంతరంగ ప్రశాంతతకు, ఆనందానికి ఎటువంటి కొరత ఉండకూడదు. సుదీర్ఘ ఆయువు ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్లుగా మనకి ప్రతీక అవుతుంది. సుదీర్ఘ ఆయువు లేదంటే, శరీరంలో రుగ్మతలు ఉన్నాయంటే అది ఆధ్యాత్మికత కానే కాదు.
అసలు అది ఆధ్యాత్మికత కానే కాదు. సంచిత ప్రారంధ కర్మల సమూలంగా కరిగిపోతేనే అది స్వచ్ఛమైన ఆధ్యాత్మికత అవుతుంది. అందుకు ఆధ్యాత్మికతను ఆలంబనగా చేసుకొని భౌతిక జీవితాన్ని అనుభవించే విధంగా జీవిత ప్రణాళిక ఉండాలి తప్ప ఆధ్యాత్మికతలు ఇరుక్కుపోకూడదు, భౌతికవాదాన్ని వ్యతిరేకించకూడదు. కుటుంబాన్ని ప్రేమాలయంగా మార్చుకుంటే ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరమే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య నిరంతరం విభేదాలు కొనసాగుతూ ఉంటే, పరస్పరం వ్యతిరేకతను పెంచుకుంటూ ఉంటే అక్కడ నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి కదా. నెగిటివ్ వైబ్రేషన్స్ ఉన్నప్పుడు అక్కడ వాతావరణం కాలుష్యం అవుతుంది కదా. కుటుంబ వాతావరణం కాలుష్యంగా ఉన్నప్పుడు దివ్యత్వం ఎలా బహిర్గతం అవుతుంది? కాబట్టి అంతరంగం ప్రశాంతంగా ఉండాలంటే చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలి కదా. కాబట్టి మీరు ఆలోచించండి జాగ్రత్తగా. ఆధ్యాత్మికతలోనికి ప్రవేశించడం పెద్ద విశేషం కాదు. ఆ మార్గంలో పరిపూర్ణత్వాన్ని సాధించగలగాలి. ప్రస్తుతం సామాజిక పరిస్థితులు కడు దుర్భరంగా ఉన్నాయి. కుటుంబ పోషణ పెనుభారంగా తయారైంది. ఎంత సమకూరినా ఇంకా సరిపోదేమో అనే భావన బలీయమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలకు ప్రపంచం దద్దరిల్లిపోతుంది. భూమండలం మొత్తం అతలాకుతలమవుతుంది. చుట్టూ కలుషితమైన వాతావరణం ఉండి నెగటివ్ సమాచారాన్ని మనం అందుకుంటూ ఉంటే అంతరంగంలో ప్రశాంతత ఎలా సాధ్యమవుతుంది? కాబట్టి సిద్ధాంతం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ అనుభవంలోకి రావాలంటే ప్రశాంతమైన వాతావరణం ఉండాలి. ఇవాళ ఆశ్రమాలు కూడా కలుషితంగా మారుతున్నాయి. అక్కడ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు ఆధిపత్యపు పోరు కొనసాగుతూ ఉంది. కారణం ఏమిటి? అంతరంగంలో ఎప్పుడైతే కలుషితం ఉంటుందో విభేదాలు పెరుగుతూ ఉంటాయి. అంతరంగం శుద్ధి అయితే ఏకత్వం సిద్ధిస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఇవాళ ఆధ్యాత్మికత అనేది భారతదేశానికి వరం కాదు, శాపమే. ఆధ్యాత్మికత అనేది మూఢనమ్మకాల్లో ఉన్నప్పుడు, వ్యక్తి పూజల్లో ఉన్నప్పుడు, బంధాల్లో ఉన్నప్పుడు, సెంటిమెంట్స్లో ఉన్నప్పుడు మనిషి పూర్ణత్వాన్ని ఎలా అందుకోగలుగుతాడు? కుటుంబ అవసరాలు తీరకపోతే కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిసిన సమస్యలు కనిపిస్తూ ఉంటే ఆ సమస్యల నుంచి బయటపడకుండా మనిషి ప్రశాంతతను ఎలా పొందగలుగుతాడు? సిద్ధాంతం బోధించడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. సమస్యలు లేని వ్యక్తులు సిద్ధాంతాన్ని బోధించగలుగుతారు. కానీ సమస్యలు ఉన్నటువంటి వ్యక్తులకు ఆ సిద్ధాంతం అనుభవంలోకి ఎలా వస్తుంది? ఇద్దరు బిడ్డల్ని పెంచి పెద్ద చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చి వివాహమై జీవితంలో స్థిరపడటం అనేది ఒక పెద్ద యజ్ఞమైపోయింది. కాపురాలన్నీ కూడా కలహాల నిలయాలుగా మారుతున్నాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం అర్ధకామాల్లో మునిగిపోతుంది. పరిమిత తత్వం తారాస్థాయికి చేరుతుంది. పరిపూర్ణత్వం కనుమరుగవుతుంది. ధర్మం అడుగంటిపోయింది. ధనం ఆధిక్యతను సంతరించుకుంది. సహజీవనం, సామరస్యం, సహాయం, సహకారం, సమన్వయం అనే పదాలు కేవలం పేదాల వరకే ఉన్నాయి, కానీ అనుభవంలోకి రావటం లేదు. భాష చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ అనుభవంలోకి రావాలి కదా. అయితే అందుకు మార్గం ఏమిటి? ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎక్కడైతే నెగటివ్ ఫోర్సెస్ బాగా ఉంటాయో,
ఎక్కడైతే కలుషిత వాతావరణం ఎక్కువగా ఉంటుందో అప్పుడు మనిషి ఆ కలుషితాన్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఆ కలుషితాన్ని వ్యతిరేకిస్తూ ఉండి తన అంతరంగంలో ఉన్నటువంటి అసౌకర్యాన్ని భరించలేక అసంతృప్తిని తొలగించుకోవటం కోసం ప్రయత్నం చేస్తాడు, పరితపిస్తాడు. అయితే ఈ ప్రయత్నంలో కానీ పరితపించడంలో కానీ బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుకోకూడదు. మనం బాహ్య ప్రపంచాన్ని వ్యతిరేకిస్తున్నామంటే అందుకు మూల కారణం మన అంతరంగంలో ఉన్నటువంటి నెగటివ్. బయట నెగటివ్ని చూస్తూ ఉన్నాం, దానికి మూల కారణం అంతరంగంలో ఉన్నటువంటి నెగటివే. బయట మనం చూసేటటువంటి నెగటివ్కి వెనుక తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది. అంతరంగంలో ఉన్నటువంటి నెగటివ్కి వెనుక తప్పనిసరిగా పాజిటివ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, బాహ్య ప్రపంచాన్ని పాక్షికంగా చూస్తున్నాం. అందుకు మూల కారణం ఏంటి? బాహ్య ప్రపంచం కానే కాదు, మన అంతర ప్రపంచమే. మనం బాహ్య ప్రపంచాన్ని పరిమితంగా చూస్తున్నాం. అందుకు మూల కారణం అంతర ప్రపంచం పరిమితంగా ఉంటుంది. బయట చెడు కనపడుతుందంటే ఆ చెడుకు తప్పనిసరిగా మూల కారణం ఉంటుంది. కారణాన్ని విస్మరించి చెడును వ్యతిరేకిస్తూ ఉంటే మనసు ఇంకా తీవ్రమైనటువంటి అసంతృప్తికి లోనవుతుంది. అదే కారణాన్ని మనం విశ్లేషించుకోగలిగితే తప్పనిసరిగా మనం పరిష్కారం దిశగా వెళ్తాం. బయట కనిపించే చెడు వెనుక తప్పనిసరిగా మంచి ఉంటుంది. మంచి బయటకు కనిపించటం లేదు. దానికి మూల కారణం మన అంతరంగంలో ఉన్నటువంటి చెడు అక్కడ ఉన్నటువంటి చెడు వైపుకు ఆకర్షింపబడుతుంది. కానీ అంతరంగంలో చెడుతో పాటు మంచి ఉంది, బాహ్య ప్రపంచంలో చెడుతో పాటు మంచి ఉంది. మంచి మాత్రం సూక్ష్మంగా ఉంది, చెడు మాత్రం స్థూలంగా కనిపిస్తుంది. మన అంతరంగంలో కూడా చెడు ఉంది, దానితో పాటు అదే మోతాదులో మంచి ఉంది. ఇక్కడ మనసును గురించి మరొకసారి మీరు విశ్లేషించుకోండి. సంకల్పం, వికల్పం. సంకల్పం, వికల్పం రెండు సమాన మోతాదులో ఉంటే అదే సమత్వం, సమతుల్యం, అదే సత్వగుణం. సంకల్పాలు, వికల్పాలు రెండు అసమానంగా ఉంటే అప్పుడు మనం పాక్షిక దృష్టితో ఉంటాం. అదే భ్రమ, అదే భ్రాంతి, అదే మాయ. మనసు బలోపేతం అవుతుందంటే తమో రజో గుణాల ఆధిక్యతను సంతరించుకుంటున్నట్లే. అటువంటి మనసు కరిగిపోవాలంటే నెగటివ్ వెనుకన ఉన్నటువంటి పాజిటివ్ను గుర్తించగలగాలి. పాజిటివ్, నెగిటివ్లు రెండు ఎలా ఉంటాయి? సమాన మోతాదులో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాం? నెగటివ్ని చూసి కలత చెందుతున్నాం, వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఒకదాన్ని వ్యతిరేకిస్తున్నప్పుడు, దానిని గురించి కలత చెందుతున్నప్పుడు మన అంతరంగంలో అది బలపడుతుంది. అంతరంగంలో నెగటివ్ బలపడిందంటే పాజిటివ్ని ఎలా గుర్తిస్తాం? కాబట్టి లోపం ఎక్కడుంది? బాహ్య ప్రపంచంలో లేదు, మనలోనే ఉంది. కాబట్టి ఆత్మన్యూనతా భావంతో జీవించే వ్యక్తి బయట పాజిటివ్ని చూస్తూ ఉంటాడు, ఆ పాజిటివ్ వెనుకున్నటువంటి నెగిటివ్ను గుర్తించలేడు. ఆధిక్యత భావంలో ఉన్నటువంటి వ్యక్తి బయట నెగిటివ్ని చూస్తుంటాడు, ఆ నెగిటివ్ వెనుకున్నటువంటి పాజిటివ్ను గుర్తించలేడు. ఆత్మన్యూనతా భావంతో జీవించే వ్యక్తి అంతరంగంలో ఉన్నటువంటి నెగిటివ్ని చూస్తాడు, దాని పక్కనే ఉన్నటువంటి పాజిటివ్ను గ్రహించలేడు. ఆధిక్యత భావంలో ఉన్నటువంటి వ్యక్తి తనలో పాజిటివ్ను చూసుకుంటాడు, ఆ పాజిటివ్ ప్రక్కనే ఉన్నటువంటి నెగిటివ్ను గమనించలేడు. బీ క్లియర్. పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంత ఉంటుంది.
రెండూ సమానంగా ఉన్నాయి అని గ్రహించటమే పరిపూర్ణత్వం. రెండూ అసమానంగా ఉన్నాయి అని భావించడమే మాయ. మాయలో ఉన్న వ్యక్తికి సత్యదర్శనం కాదు. సత్యదర్శనం కావాలంటే మాయ నుంచి బయటపడాలి. ఆ మాయ బాహ్య ప్రపంచానికి సంబంధించింది కాదు, అది మన అంతరంగంలోనే ఉంది. ఒక సంఘటన కానీ సన్నివేశం కానీ జరిగినప్పుడు 100 మంది ఆ సన్నివేశాన్ని చూసినప్పటికీ 100 మంది 100 రకాల అభిప్రాయాల్ని వ్యక్తీకరిస్తూ ఉంటారు. సంఘటన ఒక్కటే కదా, 100 మంది 100 రకాలుగా ఎందుకు స్పందిస్తున్నారంటే వారి వారి అంతరంగ సంస్కారాల స్వభావాన్ని బట్టి అభిప్రాయం ఏర్పరచుకుంటున్నారు. ఈ అభిప్రాయం శాశ్వతమైందా? కానే కాదు, కేవలం తాత్కాలికం. అది నీ వ్యక్తిగత అభిప్రాయం. మనుషుల మధ్య తారాస్థాయిలో విభేదాలు కొనసాగటానికి మూల కారణం ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు సత్యంగా వాస్తవంగా భావించటం, భ్రమించటమే. వ్యక్తుల మధ్య విభేదాలు విపరీతంగా పెరగటానికి మూల కారణం ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వాస్తవంగా భ్రమించటం, భావించటం. నా అభిప్రాయమే వాస్తవం అనుకున్నప్పుడు అవతల వ్యక్తి అభిప్రాయాన్ని ఎందుకు స్వీకరిస్తావు? ఇవాళ మనుషులు ఏమయ్యారు? తమో గుణాన్ని, రజోగుణాన్ని విపరీతంగా పెంచుకొని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీల్లో పూర్తిగా ఇరుక్కొని పోయి విపరీతంగా విభేదిస్తూ మనోకాలుష్యాన్ని పెంచుతూ వస్తున్నారు. కానీ వేదాంతపరంగా విశ్లేషించుకునేటట్లయితే అంతా మనసు కల్పనే, అంతా మనసు గారడే, అంతా భ్రమే, అంతా భ్రాంతి. ఇది నాది అనుకున్నప్పుడు దానితో బంధం ఏర్పడుతుంది. ఇది నాది కాదు అనుకున్నప్పుడు దాన్ని మనం మానసికంగా వదిలేస్తాం. మానసికంగా వదిలివేయలేకపోతున్నామంటే మనం బంధాలను పెంచుకుంటున్నట్లే. బంధాన్ని పెంచుకుంటున్నామంటే తప్పనిసరిగా బాధలు పడవలసి వస్తుంది. నీది అనేది అది నీ వ్యక్తిగత భావన, కానీ వాస్తవానికి అది నీది కాదు. నీ ఉన్నంత వరకే నీది. నీ జీవితం కొనసాగినంత వరకే నీది. జీవితం పరిసమాప్తమైన తర్వాత దాన్ని తప్పనిసరిగా వదిలి వెళ్ళవలసిందే. కాబట్టి కాలచక్రంలో ఎన్నో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాలచక్రంలో సంభవించేవన్నీ కూడా నీ మనసు కల్పనలే, మనసు గారడియే. ఇవాళ మనుషులంతా భౌతిక ప్రపంచంలో పరుగులు తీయటానికి మూల కారణం ఏంటంటే మాయని బలోపేతం చేసుకుంటున్నారు. కాబట్టి మేధావులంతా ఎక్కడున్నారు? తమో రసోగుణాల్లో పూర్తిగా ఇరుక్కుపోయారు. ఆ వ్యక్తి ఏ పొజిషన్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా అతనిలో ఉన్నది తమో రజోగుణాలే. మీరు బాగా ఆలోచించుకోండి. ప్రపంచం అనే మత్తులో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా బంధాలు ఉంటాయి. బంధాలు ఉన్నాయంటే మనసు బలోపేతంగా పనిచేస్తున్నట్లే. మనసు బలోపేతంగా ఉందంటే అతను మాయలో ఉన్నట్లే. మాయలో ఉన్న వ్యక్తిని వెలికి తీయటం చాలా కష్టం. ఎందుకంటే దశాబ్దాల తరబడి కొన్ని అభిప్రాయాలకు పూర్తిగా అంకితమై ఉంటే ఆ వ్యక్తిని మనం ఎలా మార్చగలుగుతాం? కాబట్టి మనిషి మాయలో ఉన్నాడు అనటానికి ఒకే ఒక హేతు ఏంటంటే ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలనుకోవటం. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యతిరేకతను గమనించి ఆ ప్రపంచాన్ని అనుకూలంగా మార్చుకోవాలని భ్రమించటం, భావించటం. అది ప్రపంచంలోని వ్యతిరేకత కాదు, మనకు మనంగా సృష్టించుకున్నటువంటి వ్యతిరేకత. ప్రతికూలత వెనుక తప్పనిసరిగా అనుకూలత ఉంటుంది. అనుకూలత అనేది పాజిటివ్, ప్రతికూలత అనేది నెగిటివ్.
మనం ప్రతికూలత వెనుకన ఉన్నటువంటి అనుకూలతను గుర్తించగలిగితే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి మనసు మారుతూ ఉంటుంది కాబట్టి మన అభిప్రాయాలు కూడా మారుతూ ఉంటాయి. ఇవాళ చెడు అనుకున్నది రేపు మంచి కావచ్చు, ఇవాళ మంచి అనుకున్నది రేపు చెడు కావచ్చు. మన కోణాన్ని బట్టి అది కనపడుతూ ఉంటుంది. మారేది ఏది వాస్తవం కాదు. మంచి చెడులు రెండు కూడా శాశ్వతాలు కావు. శాశ్వతం కాని దానికోసం, మారుతూ ఉన్నదానికోసం మనం పరితపించటం అంటే అజ్ఞానంలో ఉన్నట్లే కదా. ఇవాళ సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తారాస్థాయికి చేరి సమాచార విప్లవం ద్వారా చెడు వార్తలు విపరీతంగా అందుతూ ఉన్నప్పుడు మనిషి తప్పనిసరిగా బ్యాలెన్స్ కోల్పోతాడు, మాయలో ఉంటాడు. మాయలో ఉన్నప్పుడు సత్యదర్శనం కాదు. సత్యదర్శనం కాకుండా సాధనకు వెళ్ళకూడదు. సత్యదర్శనం కాకుండా సాధనకి వెళితే మతి భ్రమిస్తుంది. అందుకే అమాయకులు, నిరక్షరాస్యులు, అపరిపక్వంగా ఉన్నవాళ్ళు, అజ్ఞానంలో ఉన్నవాళ్ళే ఎంతో కొంత మేరకు మనశ్శాంతితో జీవించగలుగుతున్నారు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి కూడా అంతరంగంలో ఘర్షణ జరుగుతుందంటే అది ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించిన వ్యక్తికి అసలు సమస్యలు కనపడకూడదు. సమస్యలు కనపడుతున్నాయంటే వ్యక్తిత్వం బలహీనంగా ఉన్నట్లే. వ్యక్తిత్వం బలహీనంగా ఉందంటే పరిపూర్ణత్వం సిద్ధించినట్లే. ప్రపంచంలోకి ప్రవేశించాలి అనే భావన ఎవరికైనా బలీయంగా ఉందంటే ఆ వ్యక్తికి పరిపూర్ణత్వం సిద్ధించినట్లే. ప్రపంచంలోకి ప్రవేశించడం కానే కాదు, ప్రపంచంతో ఉన్నటువంటి మానసిక సంబంధాన్ని సమూలంగా తెంచుకోవాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే శరణ్యం, వేరే ప్రత్యామ్నాయం లేనే లేదు. అయితే ఆధ్యాత్మిక మార్గం ప్రపంచానికి తప్పనిసరిగా అవసరమైనప్పటికీ దాన్ని అందుకోవటానికి ప్రపంచం సిద్ధంగా లేనప్పుడు మనం ఎంత శ్రమించినా ఫలితం రాదు. శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎవరికి వారు ఉపయోగించుకోవాలి తప్ప ఇతరుల మీద బలవంతంగా ప్రయోగించకూడదు. ఎందుకంటే వాళ్ళకి సిద్ధాంతాన్ని అందించినప్పటికీ అది అనుభవంలోకి రాకపోతే వాళ్ళకి మతి భ్రమిస్తుంది. సిద్ధాంతం అనుభవంలోకి రావాలంటే వాళ్ళ జీవితంలో వాళ్ళకు కొన్ని ఎదురు దెబ్బలు తగలాలి, వాళ్ళు ఇబ్బందులు పడాలి, అనుభవాలను పొందగలగాలి. వాటి నుంచి బయటపడటం కోసం వాళ్ళు ప్రయత్నం చేయాలి. వాళ్ళు ప్రయత్నం చేయటం అంటే ఇనుము కాలి సమ్మెడ దెబ్బకు సిద్ధంగా ఉండటం. అందుకే గురువులు వెతుక్కుంటూ శిష్యుడు వెళ్ళాలి తప్ప గురువులు ప్రపంచంలోకి రాకూడదు. అది చాలా ప్రమాదకరం. వ్యక్తులు సంసిద్ధంగా లేకుండా జ్ఞానాన్ని బలవంతంగా చెవిలో పోస్తే ఏమవుతుంది? వాళ్ళలో మత్తు పెరుగుతుంది, భ్రమ పెరుగుతుంది, భ్రాంతి పెరుగుతుంది. ఒక రకంగా ఆధ్యాత్మిక పిచ్చిలో పడిపోతారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యాలు. వీటిని గురించి అవగాహన ఉండాలంటే జీవితాన్ని గురించి లోతైనటువంటి పరిశోధన జరగాలి. ఒకే ఒక మాట చెప్తున్నాను, అనుభవసారాన్ని అందించేటటువంటి గురువు ద్వారా మాత్రమే న్యాయం జరుగుతుంది. శిష్యుడి యొక్క అంతరంగాన్ని గురువు స్పృశించగలగాలి. శిష్యుడి యొక్క సమస్యను తమ సమస్యగా భావించగలగాలి. మన దగ్గర సిద్ధాంతం బలంగా ఉన్నప్పటికీ దాన్ని అందుకోవడానికి ప్రపంచం సిద్ధంగా లేకపోతే మనం బలవంతంగా ఎందుకు ప్రయోగించాలి? ప్రపంచానికి అవసరమైనప్పుడు మనం
ప్రపంచానికి అందించగలగాలి. ప్రపంచం సంసిద్ధంగా లేనప్పుడు బలవంతంగా ప్రయోగిస్తున్నామంటే మనం రజోగుణంలో ఉన్నట్లే. కాబట్టి రజోగుణంలో ఉన్న వ్యక్తులు ఆధ్యాత్మికతను అందిస్తున్నప్పటికీ అందుకనే వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? కాబట్టి సిద్ధాంతాన్ని బలవంతంగా చెవిలోకి ప్రవేశపెట్టినా అది అనుభవంలోకి రాదు. అయితే దీనికి పరిష్కారం ఏంటి గురూజీ? తప్పనిసరిగా కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ ఒకవైపు పెరుగుతున్నప్పుడే మనిషిలో అంతరంగం నుండి అన్వేషణ మొదలవుతుంది. పరిష్కారం కోసం ప్రయత్నం జరుగుతుంది. వీటన్నింటినీ సమన్వయం చేసి నియంత్రించేటటువంటి ప్రకృతి తన పనిని తాను నెరవేర్చుకుంటుంది. ప్రస్తుతం జనాభా తారాస్థాయిలో ఉంది. కోరికలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అందరి కోరికలు నెరవేరటానికి వనరులు ఎక్కడ సరిపోతాయి? అందుకని పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో ప్రకృతికి అనుగుణంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రకృతిచే రక్షించబడతారు. ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తూ ధర్మాన్ని కాలరాచి కాంతా కనకాల మత్తులో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ప్రకృతిచే శిక్షించబడతాడు. ప్రపంచంలో ఏ సూత్రాలైనా మారతాయి కానీ ప్రకృతి సూత్రాలు మాత్రం మారవు. ఎవరైనా ప్రకృతికి లోబడి జీవించవలసిందే. ప్రకృతి సూత్రాలను తప్పనిసరిగా పాటించవలసిందే. మనుగడ కోసం సాగుతున్నటువంటి పోరాటంలో దివ్యత్వం వైపుకు మళ్ళిన వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. దివ్యత్వానికి, ధర్మానికి విరుద్ధంగా జీవించే వాళ్ళు తప్పనిసరిగా రాలిపోతారు. సో ప్రపంచంలో సృష్టి విపరీతంగా జరుగుతుంది. అంతే మోతాదులో భవిష్యత్తులో తప్పనిసరిగా లయం జరగాలి. సృష్టి పెరుగుతూ ఉండి తదనుగుణంగా లయం జరగకపోతే ఏమవుతుంది? ప్రపంచం బ్యాలెన్స్ను కోల్పోతుంది. లయం ఎక్కువగా జరుగుతూ ఉండి సృష్టి జరగకపోతే ఏమవుతుంది? అది కూడా అసమానంగా ఉంటుంది. సృష్టిని బట్టి లయం జరుగుతూ ఉంటే బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటుంది. అందువలన పరిపూర్ణత్వం సిద్ధించటం బహు కష్టం, కానీ అసాధ్యం మాత్రం కాదు. పరిపూర్ణ జీవితాన్ని పొందలేకపోతే జీవితం నరకమవుతుంది. ఆ పరిపూర్ణ జీవితాన్ని పొందటానికి అంతరంగ శుద్ధి తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు. అటువంటి అంతరంగ శుద్ధికి మనం ఉపయోగించవలసినటువంటి ఒకే ఒక పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఉన్నది ఒక్కటే, రెండు లేవో, రెండవది లేదు అనేటటువంటి భావన ఉండాలి. ఎప్పుడైతే భిన్నత్వంలో ఏకత్వాన్ని చూడగలుగుతామో అంతరంగం శుద్ధి అవుతుంది. అంతరంగం శుద్ధి అయిన తర్వాత భిన్నత్వంలో జీవితాన్ని సునాయాసంగా కొనసాగించవచ్చు. అంతరంగం కలుషితంగా ఉంటే భిన్నత్వాన్ని భరించడం చాలా కష్టం, దాని నుంచి బయటపడటం ఇంకా కష్టం. ఇవన్నీ కూడా చాలా సూక్ష్మమైనటువంటి అంశాలు. ఆధ్యాత్మికత ఒక్కటే పరిష్కారం కానే కాదు. ఎందుకంటే ప్రవేశించే వాళ్ళు లక్షల్లో ఉంటున్నారు, పరిణతి చెందేవాళ్ళు కొద్దిమంది ఉంటున్నారు. కొద్దిమంది యొక్క మోతాదు ప్రపంచాన్ని ప్రభావితం చేయటం సాధ్యం కాదు. అందున సమస్యలు అనేటటువంటి సుడిగుండంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఉన్నతంగా ఆలోచించే అవకాశం లేదు. అతని మనసంతా సమస్య చుట్టే పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇవాళ సమస్య లేని వ్యక్తి లేడు, సమస్య లేనటువంటి కుటుంబం లేదు, సమస్య లేనటువంటి ప్రాంతం కూడా లేదు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వాళ్ళు కూడా పరిణతి చెందలేదని అసంతృప్తితో ఉంటున్నారంటే వాళ్ళు కూడా సమస్యలో ఉన్నట్లే కదా.
ఎప్పుడైతే ఆధ్యాత్మిక మార్గంలో ఉంటూ కూడా మనసు పనిచేస్తూ ఉంటుందో, ఒకళ్ళతో మరొకళ్ళు పోల్చుకుంటూ ఉంటారో, అక్కడ కూడా అసంతృప్తి బీజాలు కొనసాగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అసంతృప్తి ఉంటుందో పరిపూర్ణత సిద్ధించే అవకాశం లేదు. అందువలన శాస్త్రీయపరమైనటువంటి విధానాలని, సాంకేతికపరమైనటువంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని జీవనశైలిని మార్చుకోవాలి. జీవనశైలి మారిందంటే జీవితం సరళమవుతుంది. జీవనశైలి మారకపోతే జీవితం క్లిష్టంగా ఉంటుంది. జీవితం క్లిష్టంగా ఉన్నప్పుడు సాధన చేయటం చాలా ప్రమాదకరం. చాలామంది నేను ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులను పరిశీలిస్తూ ఉంటాను. వాళ్ళు ఉపశమనాన్ని మాత్రం పొందుతున్నారు, శాశ్వతంగా వాళ్ళలో మార్పు రావటం లేదు. ఎందువల్ల? తమో రజో గుణాల ఆధిక్యతలో ఉండటం వల్ల. ప్రత్యేకించి మేధావులంతా ఆధ్యాత్మికత వైపుకు పరుగులు తీస్తున్నారు, కానీ అది కేవలం మరణ భయమే. పరుగులు తీసే వాళ్ళంతా తప్పనిసరిగా బోర్ల పడతారు. ప్రశాంతంగా ఉన్న వాళ్ళే అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి బిడ్డలారా, పరిపూర్ణత్వం సిద్ధించడానికి, పరిపూర్ణ జీవితాన్ని అనుభవించడానికి ఇక్కడ నుంచి మనం చక్కటి కార్యాచరణ పథకంతో ముందుకెళ్దాం. వింటున్న ప్రతి విషయాన్ని గురించి లోతుగా విశ్లేషించుకుంటూ ఉండండి. ఎప్పుడైతే విశ్లేషణ ఉంటుందో చిక్కుముడులు మొత్తం తొలగిపోతాయి. అటువంటి విశ్లేషణతో ముందుకు సాగుతూ మీ జీవితాలను పరిపూర్ణత్వం వైపుకు మళ్ళిస్తారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.